మార్నింగ్ స్టూడెంట్స్, మనము సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ డెవలప్మెంట్స్లో భాగంగా నవంబర్ 2024 సంవత్సరంలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలోని వివిధ రంగాలు అంటే రక్షణ రంగము, అంతరిక్ష రంగము, ఇస్రో, ఇంధన రంగము, పరిశోధన, పర్యావరణము, ఇతర అనేక రంగాలకు సంబంధించినటువంటి ఆ అంశాలను చెప్పుకోబోతూ ఉన్నాం. అయితే ఇందులో ముఖ్యంగా ఈ రాబోయేటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా ఈ నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో జరిగినటువంటి లేక జరగబోతున్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది. కారణం ఏంటంటే గతంలో జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో తీసుకున్నట్లయితే ఎగ్జామ్ కంటే కేవలము 2-3 నెలల ముందు జరిగినటువంటి కరెంటు డెవలప్మెంట్స్ మీద ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. అందువల్ల ఈ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ సంబంధించి నవంబరు, డిసెంబరు, జనవరి వరకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు మనము నవంబర్ 2024 సంవత్సరంలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో జరిగినటువంటి వివిధ అంశాల గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది డిఆర్డిఓ వారు అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఇటీవలి కాలంలో లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి క్షిపణిని దాన్ని డిఆర్డిఓ వాళ్ళు రూపొందించారు. ఇది చాలా సుదూరం ప్రయాణించేటువంటి ఒక క్షిపణి. దాని రేంజ్ ఎంత అనేది డిఆర్డిఓ అధికారికంగా ప్రకటించలేదు. కేవలం వాళ్ళు ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారము ఆ క్షిపణి చాలా సుదూరం ప్రయాణించి అంటే బ్రహ్మాస్త్ర క్షిపణి, నిర్భయ్ క్షిపణి ఎట్లయితే క్రూయిజ్ క్షిపణిని మనము డిఆర్డిఓలో చెప్పుకున్నామో అట్లాగే అటువంటి ఒక క్రూయిజ్ క్షిపణిని వీళ్ళు తయారు చేశారు. తయారు చేసి ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా దాన్ని పరీక్షించారు. కాబట్టి ఈ క్షిపణి ఏదైతే ఉంటుందో అది తొలిసారే అందులో కావలసినటువంటి టెక్నాలజీని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి అందించగలిగారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వివిధ సంస్థల పేర్లను తీసుకున్నట్లయితే ఒకటి ఏడిఎస్టా, ఇది బెంగళూరులో ఉన్నటువంటి ఒక సంస్థ. ఇది అట్లాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉన్నటువంటిది. ఇది రక్షణ శాఖకు చెందినటువంటిది. ఇందులోనే క్షిపణులతో పాటు అనేక రక్షణ పరికరాలు ఉత్పత్తి చేస్తారని చెప్పి మనము డిఆర్డిఓలో చెప్పుకున్నాం. అట్లాగే భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇది బెంగళూరులో ఉంటుంది. కాబట్టి ఈ 3 సంస్థల యొక్క భాగస్వామ్యంతో ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ అనేటువంటి దాన్ని మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మన చుట్టూ ఉన్న పాకిస్తాన్ కానీ చైనాతో కానీ ఒకవేళ యుద్ధం అనేది మొదలైతే ఆ యుద్ధంలో శత్రువుల యొక్క లక్ష్యాల మీద గురి తప్పకుండా దాడి చేయడానికి లేక వాళ్ళు చేసే దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ క్షిపణి చాలా దోహదపడుతుంది. రెండవది పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్. ఇది కూడా డిఆర్డిఓలో మనము కంటెంట్లు కూడా చెప్పుకున్నాం. అయితే ఆ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ అనేటువంటి ఆ క్షిపణి వ్యవస్థ ఏదైతే ఉందో అందులో సరికొత్త అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు జోడించి ఇటీవల దాన్ని డిఆర్డిఓ వాళ్ళు విజయవంతంగా పరీక్షించడం జరిగింది. మనము గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఏంటంటే డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, లేక అణుశక్తి డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇంధన రంగం కావచ్చు, పరిశోధన రంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత అక్కడితో ఆగకుండా దాన్ని మరింత సమర్థవంతంగా మార్చడానికి కొరకు నిరంతరంగా పరిశోధన జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే
పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ అనేదాన్ని కొన్ని దశాబ్దాల కిందట రూపొందించారు, భారత సైనిక దళంలో ప్రవేశపెట్టారు. అందులో మరింత అధునాతనమైన మార్పులు చేర్పులు చేసి ఇటీవల దీన్ని విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. తర్వాత ప్రచండ హెలికాప్టర్, ఇది కూడా మనము రక్షణ రంగం టెక్నాలజీ చెప్పేటప్పుడు భారత వైమానిక దళంలో ఉపయోగిస్తున్నటువంటి అనేక రకాలైన హెలికాప్టర్ల గురించి చెప్పుకుంటూ ప్రచండ గురించి కూడా మనము కంటెంట్ చెప్పుకున్నాం. అయితే ఈ ప్రచండ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డటువంటిది. దీన్ని భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రచండ ఏదైతే ఉందో యుద్ధం జరిగే సమయంలో సైనికులకు, యుద్ధంలో పాల్గొనేటువంటి సైనికులకు కావలసినటువంటి ఆయుధాలను చేరవేయడము, కావలసి వచ్చినప్పుడు వాళ్ళకు అన్ని రకాలైన మద్దతును అందించడానికి కొరకు దీన్ని రూపొందించారు. అయితే ఇది ఈ ప్రచండ హెలికాప్టర్లో ఇంకా మరింత అధునాతనమైన మార్పులు చేర్పులు చేసి సముద్ర మట్టము నుండి ఎంత ఎత్తు వరకు ఇది ఎగరగలుగుతుంది అనే దాన్ని ఇటీవల పరీక్షించారు. అందులో భాగంగా సముద్ర మట్టము నుండి 5,000 మీటర్ల ఎత్తు వరకు విజయవంతంగా ఇది ఎగరగలుగుతుంది అని ఇటీవల భారత డిఆర్డిఓ యొక్క విభాగమైనటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు వాళ్ళు దీన్ని విజయవంతంగా పరీక్షించడం అనేటువంటి జరిగింది, బెంగళూరు వాళ్ళు. కాబట్టి ఈ ప్రచండ అనేటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఇది ఒకప్పుడు సముద్ర మట్టం నుండి కొన్ని వందల అడుగుల ఎత్తు వరకు లేదా కొంత పరిమితమైన ఎత్తు వరకు మాత్రమే ప్రయాణించేటువంటిది. కానీ ఇటీవల దీన్ని సముద్ర మట్టం నుండి 5,000 మీటర్ల ఎత్తు వరకు విజయవంతంగా తీసుకొని వెళ్ళి అక్కడ నుండి దీన్ని సురక్షితంగా నడిపి అనుకున్న చోట విజయవంతంగా ల్యాండ్ చేయగలిగారు. కాబట్టి దీనివల్ల భారత వైమానిక దళం యొక్క అంటే మన రక్షణ రంగం యొక్క సామర్థ్యం అనేది మరింత బలపరచడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. తర్వాత నెక్స్ట్ది అంతరిక్ష అభ్యాస్. దీన్ని మనము చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇది అంతరిక్ష అభ్యాస్ అనేటువంటిది. అంతరిక్ష అభ్యాస్ అంటే ఏంటిది అంటే సాధారణంగా భూమికి ఆవల విశ్వాంతరాళంలో శత్రువుల యొక్క ఉపగ్రహాలను కూల్చడమే కాకుండా అంతరిక్షం నుండి భూమి మీద ఉన్న శత్రు భూభాగాల మీద దాడి చేయడము, శత్రు భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ధ్వంసం చేయడము మొదలైన వాటి యొక్క టెక్నాలజీని గురించి అధ్యయనం చేసి దాన్ని ప్రదర్శించడానికి కొరకు భారత ప్రభుత్వము ఇటీవల న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం పేరే అంతరిక్ష అభ్యాస్ అని అంటారు. ఈ అంతరిక్ష అభ్యాస్ వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అంటే గతంలో మనము డిఆర్డిఓ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, యాంటీ శాటిలైట్ అనే ప్రోగ్రాం లేదా మిషన్ శక్తి అని చెప్పుకున్నాం. అందులో భాగంగా భూమిపై నుండి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించి అంతరిక్షంలో ఉన్న భూమిపై నుండి ఒక క్షిపణిని ప్రయోగించి అంతరిక్షంలో ఉన్నటువంటి శత్రువుల ఉపగ్రహాలను ధ్వంసం చేయవచ్చు అని చెప్పి అటువంటి ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించాం. అందులో భాగంగా ఇంకా భారత శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి అంతరిక్షంలో నుండే శత్రు భూభాగాల మీదకి దాడి చేయడము, శత్రువుల యొక్క ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ధ్వంసం చేయడము, వాళ్ళ యొక్క సమాచార వ్యవస్థను ధ్వంసం చేయడము మొదలైనటువంటి సామర్థ్యాలు ఎంతవరకు భారతదేశానికి ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి కొరకు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాం పేరు అంతరిక్ష అభ్యాస్ అనేటువంటిది. రక్షణ శాఖ ఆధ్వర్యం లోపల ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఇది ఒక విజయవంతమైనటువంటి ప్రోగ్రాం. ఇది ఏ పోటీ పరీక్షలైనా సరే అడగడానికి చాలా అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత అస్మి మిషన్ పిస్టల్స్, ఇది ఒక రకమైన సైనికులు ఉపయోగించే ఒక పిస్టల్. దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రూపొందించారు. అయితే దాన్ని పెట్టిన పేరు అస్మి మిషన్ పిస్టల్స్ అంటారు. ఒక్కసారి పిస్టల్ నొక్కితే ఒక బుల్లెట్ మాత్రం బయటకు వస్తుంది, కానీ ఇది అస్మి మిషన్ పిస్టల్. ఇందులో ఒకేసారి అనేకమైన బుల్లెట్లను అమర్చి ట్రిగ్గర్ నొక్కినట్లయితే ఒకదాని వెంట ఒకటి ఆ బుల్లెట్లు వెలువడి శత్రువుల వైపు దూసుకొని వెళ్ళగలుగుతాయి. కాబట్టి అటువంటి ఒక కొత్త రకమైన పిస్టల్ను ఏదైతుందో
మన డిఆర్డిఓ వాళ్ళు రూపొందించి దాన్ని సైన్యానికి అందించారు. ముఖ్యంగా దేశ భద్రత దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్లో ఉన్నటువంటి సైన్యానికి ఈ పిస్టల్ను అందించడం జరిగింది. ఎందుకొరకంటే అది ఈ రెండు ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, లడాఖ్ అనే రెండు ప్రాంతాలు కూడా భారతదేశం యొక్క రక్షణ పరంగా చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతాలు. కాబట్టి అక్కడ తొలి విడతగా భారత సైనికులకు ఈ అస్మి మిషన్ పిస్టల్స్ అనే వాటిని అందజేయడం జరిగింది. ఇది కూడా లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్ కాబట్టి అడిగేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత గుజరాత్లోని వదోదర లోపల భారత ప్రభుత్వము మరియు స్పెయిన్లు రెండు కలిసి మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో తొలి రక్షణ లేదా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. భారత ప్రధానమంత్రి గారు, స్పెయిన్ దేశాధ్యక్షుడు అక్కడ వాళ్ళు గుజరాత్ రాష్ట్రంలో వదోదరకు వెళ్ళి అక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏదైతే ఉంటుందో దానికి శంకుస్థాపన చేశారు. ఆ క్యాంపస్ను టాటా ఎయిర్ క్రాఫ్ట్ క్యాంపస్ అనేది వదోదరలో ఉన్నటువంటిది. ఇక్కడ వదోదర కాబట్టి వదోదరలో ఉన్నటువంటి టాటా ఎయిర్ క్రాఫ్ట్ క్యాంపస్లో ఇది ఒక ప్రైవేట్ సంస్థకు చెందినటువంటి టాటా వాళ్ళకు చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ సంస్థ యొక్క ఆవరణ లోపల C-295 ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను తయారు చేయడానికి కొరకు భారతదేశము మరియు స్పెయిన్ దేశాలు కలిసి సంయుక్తంగా అక్కడ ఈ విమాన తయారీ కేంద్రాన్ని వదోదర లోపల ఏర్పాటు చేశారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో నిర్మించబడుతున్నటువంటి మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఏంటిది అంటే C-295 ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది. గతంలో C-295 ఎయిర్ క్రాఫ్ట్లను మనము స్పెయిన్ దేశం నుండి దిగుమతి చేసుకున్నాం. అప్పుడే భారతదేశము స్పెయిన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఏంటిదంటే భవిష్యత్తులో మనకు కావలసిన C-295 విమానాలను భారతదేశంలోనే నిర్మించాలి, అందుకు స్పెయిన్ సహకరిస్తుందని చెప్పి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని వదోదరలో ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ నిర్మాణ కేంద్రాన్ని, ఉత్పత్తి కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఒకవేళ ఎగ్జాంపుల్ అడిగితే మనకు వదోదరలో ఏర్పాటు చేసినటువంటి విమాన ఉత్పత్తి కేంద్రంలో నిర్మించబడుతున్న మిలిటరీ విమానం పేరేంటి అని అడగవచ్చు. అది C-295. లేక ఏ క్యాంపస్లో ఏర్పాటు చేస్తారని చెప్పి అడగవచ్చు. టాటా యొక్క క్యాంపస్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ అరిధమాన్ అనేటువంటిది ఒక అణుజలాంతర్గామి. మన డిఆర్డిఓ చెప్పుకున్నాము. భారత నావికాదళంలో రష్యా నుండి దిగుమతి చేసుకున్నటువంటి INS చక్ర అనే జలాంతర్గామిని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నాం. అదే సందర్భంలో భారత ప్రభుత్వము కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ అణుజలాంతర్గాములను తయారు చేసేటువంటి ప్రోగ్రాంను ప్రారంభించారు. ప్రారంభించి అందులో భాగంగా INS అరిహంత్, INS అరిఘాత్, తర్వాత INS అరిధమాన్ అనేటువంటి ఈ అణుజలాంతర్గాములను నిర్మించడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా INS అరిహంతును, తర్వాత INS అరిఘాతును రెండింటినీ కూడా విశాఖపట్టణ సముద్ర తీరంలో జలప్రవేశం చేయించి వాటి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అదే క్రమంలో ఇటీవల అరిధమాన్ అనేటువంటి అణుజలాంతర్గామిని కూడా జలప్రవేశం చేయించారు. దీని ప్రత్యేకత ఏంటంటే అరిధమాన్ అనే అణుజలాంతర్గామి నుండి K4 తరగతి చెందినటువంటి క్షిపణులను మనము సముద్ర గర్భం నుండే ప్రయోగించవచ్చు. కాబట్టి ఇప్పుడు K4 అనే క్షిపణుల గురించి మనం డిఆర్డిఓలో చెప్పుకున్నాం. కాబట్టి K4 అనేటువంటి ఈ యొక్క క్షిపణులు సముద్ర గర్భంలో నుండి బయలుదేరి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువుల యొక్క లక్ష్యాల మీద దాడి చేయగలుగుతాయి. దీనివల్ల భారత నావికాదళం యొక్క సామర్థ్యం అనేది చాలా చాలా బలపడింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటీవల వచ్చినటువంటి అభివృద్ధి కాబట్టి దీని మీద కూడా ప్రశ్నలు అడగవచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయే 8వ పాయింట్ కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకొరకంటే ఇక్కడ బ్రహ్మాస్ ఏరోస్పేస్ కార్పొరేషన్
భారతదేశము రష్యా దేశాలు కలిసి సంయుక్తంగా బ్రహ్మాస్ అనే క్రూయిజ్ శ్రేణి క్షిపణి రూపొందించారని చెప్పుకున్నాం మనం. అందులో భాగంగా ఆ క్షిపణి రూపొందించేటువంటి ప్రోగ్రాము యొక్క ఆఫీసును న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. కాబట్టి బ్రహ్మాస్ ఏరోస్పేస్ కార్పొరేషన్ అనేటువంటి దాని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే దీనికి కార్పొరేషన్కు ఇక్కడ CEO గారు ఉంటారు. అయితే ఇటీవల కొన్ని రోజుల కిందట దానికి కొత్త CEOగా నియమించబడ్డటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్త్ రాఘవేంద్ర జోషి గారు. ఇది డాక్టర్ జైతీర్త్ రాఘవేంద్ర జోషి గారు. ఆయన బ్రహ్మాస్ క్షిపణుల ప్రోగ్రాంలో చాలా సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అతన్ని నియమించడం జరిగింది. ఇతని కంటే ముందు ఈ కార్పొరేషన్ CEOగా డాక్టర్ అతుల్ దినకర్ రానే అనే శాస్త్రవేత్త పనిచేసేవాడు. ఆయన పదవీ కాలం పూర్తయిపోయిన సందర్భంలో అతని స్థానంలో నియమించబడ్డ కొత్త చైర్మన్ గారే డాక్టర్ జైతీర్త్ రాఘవేంద్ర జోషి గారు. కాబట్టి ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్గా చూసుకోవాలి. తర్వాత Subal-20 లాజిస్టిక్ డ్రోన్స్ ఏదైతుందో ఇది ఒక డ్రోన్. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది రక్షా రంగంలో సైనికులకు కావలసినటువంటి సరుకులను అది ఆకాశ మార్గం గుండా తీసుకొని వెళ్ళి అందజేయగలుగుతుంది. కాబట్టి సైన్యంలో ఉన్నటువంటి వివిధ స్థావరాల్లో పనిచేస్తున్న సైనికులకు కావలసినటువంటి వస్తువులను, ఆయుధాలను చేరవేయడానికి కొరకు రూపొందించిన ఒక రకమైనటువంటి డ్రోన్ ఏంటిది అంటే సబల్. డ్రోన్ పేరు Subal-20 లాజిస్టిక్స్ డ్రోన్ అంటారు. లాజిస్టిక్స్ అంటే ఒక గోడౌన్లో ఉన్నటువంటి వస్తువులను అక్కడి నుండి ఆయా ప్రాంతాలకు చేరవేసే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో లాజిస్టిక్స్ అని చెప్పి పిలుస్తారు. కాబట్టి ఒక ప్రాంతంలో పనిచేస్తున్న సైనిక దళాలకు కావలసినటువంటి ఆయుధాలను కానీ, సరుకులను కానీ మొదలైన వాటిని ఆకాశ మార్గం గుండా చేరవేయడానికి రూపొందించబడ్డటువంటి ప్రత్యేకమైన డ్రోన్ పేరే Subal-20 లాజిస్టిక్ డ్రోన్ అనేటువంటిది. దీన్ని ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు రూపొందించి సైన్యానికి అందించారు. అయితే ప్రయోగాత్మకంగా దీని మొట్టమొదలు న్యూఢిల్లీలో దీని సేవలను ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ సబల్ డ్రోన్లను దేశవ్యాప్తంగా మొత్తము సైనిక దళాలకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి భారత ప్రభుత్వము భావిస్తూ ఉన్నది. అయితే ఈ డ్రోను ప్రస్తుతం తీసుకుంటే ఈ డ్రోను 20 కిలోగ్రాముల బరువు కలిగినటువంటి వస్తువులను మోసుకొని ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సైనికులకు అది చేరవేయగలుగుతుంది. భవిష్యత్తులో ఇది మోసుకొని వెళ్ళేటువంటి బరువు ఏదైతే ఉంటుందో 20 కేజీల నుండి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది 20 కేజీల బరువునది మోసుకొని వెళ్ళగలుగుతుంది. కాబట్టే దీనికి పెట్టిన పేరు Subal-20 లాజిస్టిక్ డ్రోన్ అని చెప్పి పేరు పెట్టారు. తర్వాత హైపర్సోనిక్ క్షిపణిని ఇటీవల DRDO వాళ్ళు రూపొందించి దాన్ని ఒడిస్సాలోని డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా పరీక్షించారు. హైపర్సోనిక్ అంటే ధ్వని వేగానికి 5 కంటే ఎక్కువ రెట్ల వేగంతో ప్రయాణించినట్లయితే దాన్ని మనము హైపర్సోనిక్ వేగము అంటారు. సాధారణంగా ధ్వని వేగము 330 మీటర్లు పర్ సెకండ్ లేదా 340 మీటర్లు పర్ సెకండ్గా తీసుకుంటాం. ఇంతకంటే 5 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఆ వేగాన్ని హైపర్సోనిక్ వేగము అని పిలుస్తారు. కాబట్టి అలా ధ్వని వేగానికి 5 రెట్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటువంటి క్షిపణిని మన DRDO వాళ్ళు రూపొందించి దాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇటువంటి హైపర్సోనిక్ క్షిపణి ఏదైతే ఉందో దాని రేంజ్ 1500 కిలోమీటర్లు. భవిష్యత్తులో ఆ రేంజ్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే ఇటువంటి హైపర్సోనిక్ క్షిపణులను కలిగిన ప్రపంచ దేశాలలో భారతదేశము 4వ స్థానంలో ఉంది. మిగతా 3 దేశాలను తీసుకుంటే అమెరికా,
రష్యా, చైనా తర్వాత భారతదేశము 4వ స్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మనము భావించవచ్చు. మరొకటి, భారత ప్రభుత్వము ఇటీవల ప్రారంభించినటువంటి ఒక మహిళల కొరకు నమో డ్రోన్ దీదీ పథకము స్కీమ్ అంటాం. ఏంటంటే ఈ పథకంలో భాగంగా దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక గ్రూపులకు, మహిళా అభివృద్ధి సంఘాల వాళ్లకు భారత ప్రభుత్వము ఉచితంగా వడ్డీ లేనటువంటి రుణాలనిచ్చి వాటి సహాయంతో డ్రోన్లను కొనుగోలు చేపిస్తుంది. ఆ డ్రోన్లను ఆయా ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఉపయోగించి వాటి సహాయంతో పంట పొలాల్లో ఎరువులను చల్లడము, క్రిమిసారక మందులను చల్లడము, తర్వాత ఇతర వ్యవసాయ కార్యకలాపాల కొరకు ఉపయోగించేటువంటి ఒక పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. దాని పేరు నమో డ్రోన్ దీదీ పథకము అంటారు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయ గ్రూపులకు కానీ లేక మహిళా సాధికారత సంఘాల వాళ్లకు భారత ప్రభుత్వము ఆర్థిక సహాయం చేసి కొన్ని డ్రోన్లను కొనిపించి అదే గ్రామంలో ఉన్న వ్యవసాయదారులకు ఆ సేవలు అందిస్తుంది. ప్రతిగా ఆ వ్యవసాయదారుల నుండి కొంత సేవల రుసుమును వసూలు చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, రైతులకు సకాలంలో సేవలు అందించడం వల్ల పంట పొలాలకు కావలసిన సమయంలో ఎరువులను, క్రిమిసారక మందులను చల్లి మనము పంటలను కాపాడగలుగుతాము. రెండవది, రైతుల నుండి సేవల రుసుమును వసూలు చేసుకోవడం వల్ల ఈ నమో డ్రోన్ దీదీ పథకంలో పాల్గొంటున్న మహిళలకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో భారత ప్రభుత్వము ప్రారంభించినటువంటి ప్రోగ్రాం పేరు నమో డ్రోన్ దీదీ పథకము అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. తర్వాత నెక్స్ట్, గ్రామీణ ఉత్పత్తులను విక్రయించడానికి కొరకు భారత ప్రభుత్వము ఇటీవలి కాలంలో అందుబాటులోకి తీసుకొని వచ్చినటువంటి ఒక మొబైల్ యాప్ పేరు ఈ విక్రయ్ పోర్టల్ అంటారు ఇది. కాబట్టి దేశంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న గ్రామాల్లో గ్రామ ఉత్పత్తులు వేరువేరుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి, పంటల ఉత్పత్తులు, మరికొన్ని చోట్ల హస్తకళలు, చేతి వృత్తులతో తయారైనటువంటి వస్తువులు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి భారతదేశంలో ఏ గ్రామంలో ఎటువంటి గ్రామీణ ఉత్పత్తులు అక్కడ లభిస్తున్నాయి, వాటిని తెలుసుకొని మనం ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేయడానికి కొరకు భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక పోర్టల్ పేరు ఈ విక్రయ్ పోర్టల్ అనేటువంటిది. ఉదాహరణకి మనకు అరకు ప్రాంతంలో తేనె లభిస్తున్నది అనుకుందాం. ఆ తేనె ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వివరాలను ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పోర్టల్ లోపల దాన్ని అప్లోడ్ చేయాలి. చేస్తే దేశంలో ఎక్కడున్న వ్యక్తులైనా సరే ఈ విక్రయ్ అనేటువంటి పోర్టల్లోకి వెళ్ళి మన అరకు లోయలో లేక ఆ ప్రాంతాల్లో లభించేటువంటి జీడిపప్పు కానీ లేక తేనె కానీ ఇతర అడవి ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను తెలుసుకొని ఈ విక్రయ్ పోర్టల్ ద్వారానే వాళ్ళు కొనుగోలు కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఒక గ్రామంలో ఉత్పత్తి అవుతున్న గ్రామీణ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది. దానివల్ల పేదరికం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా బహుళ ప్రయోజనాలు ఆశించి భారత ప్రభుత్వము అందుబాటులో తీసుకొని వచ్చినటువంటిది ఈ విక్రయ్ పోర్టల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పోర్టలు. తర్వాత నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేటువంటి ఒక కేంద్రాన్ని గుజరాత్లోని లోథాల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మారిటైమ్ అంటే సముద్రం అని అర్థం. కాబట్టి భారతదేశానికి భౌగోళికంగా 3 వైపుల సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రాలకు సంబంధించిన వివరాలను, సముద్ర తీరం వెంబట ఉండేటువంటి కట్టడాలను, వాటి చరిత్రను, సముద్రంలో దొరుకుతున్నటువంటి సముద్ర ఉత్పత్తులను, ఆ వివరాలన్నిటినీ ఏవైతే ఉన్నాయో వారసత్వంగా ఒక తరం నుండి మరో తరానికి అందించడానికి కొరకు భారత ప్రభుత్వము ఇటీవలి కాలంలో గుజరాత్లోని లోథల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక
కేంద్రం పేరు నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే పేరుతోటి ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది కూడా ఒక లేటెస్ట్ డెవలప్మెంట్గా మనము చూసుకోవచ్చు. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఐఐటి మద్రాస్తో 8 ఒప్పందాలను చేసుకుంది. అందులో కొన్ని ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, పరిశోధకులకు, సాంకేతిక నిపుణులకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెంచడము, తర్వాత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడము, వాళ్ళకు కావలసినటువంటి శిక్షణ ఇప్పించడము, ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఐఐటి మద్రాస్తో 8 ఒప్పందాలు చేసుకుంది. అందులో కొన్ని మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తీసుకున్నట్లయితే, ఒకటి వైజాగ్ను ఇంటర్నెట్ గేట్వేగా మార్చడం. ఇది మామూలుగా భారతదేశంలో 3 ఇంటర్నెట్ గేట్వేలు ఉన్నాయని చెప్పి మనము గతంలో ఇంటర్నెట్ చెప్పేటప్పుడు కంటెంట్లో చెప్పుకున్నాం మనం. ఒకటి ముంబై, 2 చెన్నై, 3వది అగర్తల. అయితే అట్లాగే మరొక ఇంటర్నెట్ గేట్వే అనేటువంటి దాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దానికి మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఐఐటి మద్రాస్ వాళ్ళను కోరినప్పుడు వాళ్ళు అంగీకరించారు. భవిష్యత్తులో ఆ కేంద్రం యొక్క ఏర్పాటుకు కావలసిన సహాయ సహకారం వాళ్ళు అందిస్తారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలను పెంచి వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి కొరకు ఐఐటి మద్రాస్ సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించబోతున్న మరొక ప్రోగ్రాం పేరు ఏదైతే ఉందో స్వయం ప్లస్ అని చెప్పి పిలుస్తారు. స్వయం ప్లస్ అది. కాబట్టి భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి అభివృద్ధి అనేది జరగబోతుంది. తర్వాత అమరావతిలో తొలిసారిగా జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించడం జరిగింది. మనము సమాచార సాంకేతిక రంగం చెప్పేటప్పుడు నావిగేషన్ విధానం చెప్పుకుంటూ అందులో ఒక భాగంగా చెప్పుకున్నది GIS గురించి చెప్పుకున్నాం మనం. జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే భూమి మీద ఉన్నటువంటి ఉపరితలానికి సంబంధించిన వివరాలను అందించే వ్యవస్థ పేరే జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. కాబట్టి దాని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసి ప్రారంభించి ఎప్పుడైనా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి సబ్స్టేషన్లను పెంచుకుంటూ వెళ్తే ఎక్కడైనా ఒక సబ్స్టేషన్ సమస్య తలెత్తింది అనుకోండి, విద్యుత్ సరఫరా అకస్మాత్తు ఆగిపోయింది, వెంటనే విద్యుత్ సిబ్బంది ఆయా సబ్స్టేషన్లకు ఫోన్ చేసి ఏ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ సరఫరా ఆగిపోయింది అనే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. GIS సిస్టమ్ ఆధారంగా చేసుకొని విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే ఒకవేళ ఏదైనా అంతరాయం ఏర్పడి విద్యుత్ సబ్స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా ఆగిపోతే అదే క్షణము ఆ వివరాలను విద్యుత్ సిబ్బందికి అందజేస్తుంది. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అందులో ఆ సబ్స్టేషన్లో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యలను వాళ్ళు వెంటనే పరిష్కరించగలుగుతారు. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మెటా సంస్థతోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మీకు తెలుసు మెటా సంస్థ అనేది ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ. ఇది ఆ సంస్థతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఉన్న ముఖ్యమైనటువంటి అంశం ఏంటిది అంటే, ఈ మెటా సంస్థ అందించేటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ తోటి ఇతర సహాయ సహకారాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పౌరులకు, విద్యార్థులకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ను అంటే కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, స్థానిక ధృవీకరణ పత్రములతో పాటుగా పౌరులకు కావలసినటువంటి అనేక పౌర సేవలను వేగంగా వెంటనే అందించడానికి కొరకు ఉపయోగపడేటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. కాబట్టి మెటా సంస్థ భవిష్యత్తులో తాను అందించేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభిస్తున్న పౌర సేవలు మరింత వేగంగా, నాణ్యంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. తర్వాత మనం పర్యావరణంలో
కంటెంట్ చెప్పేటప్పుడు పర్యావరణ సమస్యలు చెప్పేటప్పుడు చాలా చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఎక్కువ బొగ్గును వాడుతున్నారు, తర్వాత మన డీజిల్ వాడుతున్నారని చెప్పుకున్నాం. కాబట్టి ఈ బొగ్గును కానీ లేదా డీజిల్ని కానీ మండించినప్పుడు వెలువడే అనేకమైనటువంటి వ్యర్థ పదార్థాలలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్తో పాటు ఫ్లై యాష్, ఇతర హానికరమైనటువంటి కణాలు ఉంటాయి. వాటి వల్ల వాయు కాలుష్యము, నేల కాలుష్యము, జల కాలుష్యం ఏర్పడుతుంది. అక్కడ నివసించే ప్రజలకు విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి దానికి తోడు కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతూ ఉంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడి అనేకమైన దుష్పరిణామాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. కాబట్టి వీటన్నిటి పరిష్కరించడానికి కొరకు ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళు, అంటే రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రయోగాన్ని చేశారు. ఆ ప్రయోగం ఏంటిదంటే వాతావరణంలోకి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ను దాన్ని సేకరించి ఇథనాల్గా మార్చేటువంటి ఒక కొత్త టెక్నాలజీని కనుగొనడం జరిగింది. కాబట్టి ఆ కార్బన్ డయాక్సైడ్ వెళ్తున్నప్పుడు దాన్ని ఒక ప్లాంట్లోకి గొట్టం ద్వారా ప్రవేశపెడితే ఆ కార్బన్ డయాక్సైడ్ అనేది ప్లాంట్లోకి వెళ్తుంది. అక్కడ రసాయనిక చర్యలో పాల్గొనడం వల్ల అది మిథనాల్గా మారుతుంది. మిథనాల్ను మనము, మీ అందరికీ తెలుసు, మిథనాల్ను మనము ఇంధన రంగంలో ప్రధానంగా వాడుకుంటున్నాము, ఇతర అవసరాల కొరకు కూడా మనం వాడుకుంటూ ఉన్నాం. కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ నుండి మిథనాల్గా మార్చేటువంటి ప్లాంటును మంచిర్యాల జిల్లాలోని పెగడపల్లి అనే గ్రామంలో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ప్రోగ్రాము పూర్తి స్థాయిలో విజయవంతమైతే ప్రపంచంలో భయపెడుతున్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్. ఆ గ్లోబల్ వార్మింగ్ అనే దాన్ని పూర్తిగా మనము తగ్గించి సమతుల్యాన్ని కాపాడడానికి కొరకు ఈ టెక్నాలజీ అనేది చాలా చాలా ఉపయోగపడబోతూ ఉన్నది. ఎందుకొరకు ఒకవైపు కార్బన్ డయాక్సైడ్ తగ్గిస్తాము, గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతుంది. రెండవది, ఆ కార్బన్ డయాక్సైడ్ నుండి ఉత్పత్తి చేసిన మిథనాల్ను మనము ఇంధన రంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా మనం వాడుకోవచ్చు. ఇలా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్లాంట్ అనేటువంటి దాన్ని మంచిర్యాల జిల్లాలో పెగడపల్లిలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా 500 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ నుండి సుమారు 180 కిలోల మిథనాల్ ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు వాళ్ళు వివరాలు అందించడం అనేది జరిగింది. మామూలుగా అయితే కార్బన్ డయాక్సైడ్ అనేది వాయువు, మనందరూ తెలుసు. వాయువును ఒక పాత్రలో సేకరించి దాన్ని మనము ఏం చేయాలంటే దాని యొక్క ఘన పరిమాణంను ఘనపు మీటర్లో కొలుస్తారు. కానీ ఇక్కడ కేజీలోని ఇచ్చారు. ఎందుకొరకంటే ఆ కార్బన్ డయాక్సైడ్ దాన్ని ఎక్కువ పీడనాన్ని గురి చేస్తే మెల్లమెల్లగా వాయు స్థితిలో నుండి ద్రవ స్థితిలోకి మార్చుకోవచ్చు. అప్పుడు 500 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ నుండి 180 కిలోల మనము మిథనాల్ మనం ఉత్పత్తి చేసి మన అవసరాల కొరకు వాడుకోవచ్చు. తర్వాత ఇది కూడా ఒక కొత్త దేశంలోనే ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీ. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు నేరస్తుల యొక్క వివరాలను వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణతో పాటు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ఆయా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేరస్తుల యొక్క వివరాలను పూర్తిగా సేకరించి నిల్వ చేస్తారు, స్టోరీ చేసి పెడతారు. ఎప్పుడైనా న్యాయస్థానంలో ప్రవేశపెట్టడానికి కానీ, భవిష్యత్తులో నేరం జరిగితే ఏ నేరస్తుడి నేరం చేశాని గుర్తించడానికి కానీ ఆ వివరాలు ఉపయోగపడతాయి. అయితే నేరస్తుల వివరాలు నమోదు చేసే క్రమంలో వాళ్ళ యొక్క వేలి ముద్రలను, తర్వాత వాళ్ళ యొక్క ముఖ కవలికలను, వీటిని రికార్డ్ చేసి పెడతారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ తెలంగాణ పోలీసులు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఒక కొత్త టెక్నాలజీ ఏంటిది అంటే ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటారు. దీన్ని ఆంబిస్ అని చెప్పి పిలుస్తారు షార్ట్ ఫామ్లో. ఇందులో భాగంగా ఈ వ్యవస్థలో స్కానర్ ఉంటుంది. మనం నేరస్తుని తీసుకొని వెళ్ళే స్కానర్కి ఎదురుగా నిలబెట్టినట్లయితే మొట్టమొదలు
ఆ నేరస్తుడి యొక్క భౌతిక కొలతలను వెంటనే కొలుస్తుంది. ఆ నేరస్తుడి యొక్క ఎత్తు ఎంత, ఆ నేరస్తుడి యొక్క ఆ సమయంలో నేరస్తుడి యొక్క బరువు ఎంత, తర్వాత నేరస్తుడి యొక్క హస్తరేఖలను, వీటితో పాటుగా ఫేస్ రికగ్నిషన్ ముఖ కవలికలను, నేరస్తుడి యొక్క కళ్ళలో ఉండే ఐరిస్ను, అదేవిధంగా పాద ముద్రికలను కూడా ఈ వ్యవస్థ తీసుకుంటుంది. అంటే ఒక నేరస్తుడికి సంబంధించిన మొత్తం అన్ని వివరాలను తీసుకొని స్టోరీ ఇస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడ నేరం జరిగితే ఈ నేరస్తులు ఎవరు పాల్గొన్నారు అని ఖచ్చితంగా శాస్త్రీయంగా నిర్ధారించడానికి కొరకు ఈ యాబిస్ అనేటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటూ ఉన్నది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే దీని పూర్తి పేరు అడగవచ్చు, లేక ప్రవేశపెట్టినటువంటి ఒక రాష్ట్రం పేరు అడగవచ్చు, లేక ఇతర వివరాల మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్, ఇది కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక కరెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఇస్రో ఇటీవలి కాలంలో అనలాగ్ స్పేస్ మిషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామును లడఖ్లో ఉన్నటువంటి లేలో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, భవిష్యత్తులో భారతీయులను మనము చంద్రుడి మీదకి కానీ ఇతర గ్రహాల మీదకి పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఏ విధంగా మనుగడ సాగించాలి, వాళ్ళ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, మన దినచర్య ఎలా గడపాలి, అక్కడ పరిశోధన ఎలా చేయాలి, వాళ్ళు ఏ విధంగా శ్వాసించాలి, తీసుకున్న ఆహార పదార్థం ఎలా విసర్జించాలి, శ్వాసక్రియ ఎలా జరపాలి, ఇవన్నిటిని గురించి అధ్యయనం చేయడానికి కొరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లడఖ్లోని లేలో ప్రారంభించిన ప్రోగ్రాం పేరు అనలాగ్ స్పేస్ మిషన్ అని చెప్పి పిలుస్తారు. అయితే అక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఉదాహరణకి భవిష్యత్తులో మనము చంద్రుడి మీదికి భారతీయులను పంపిస్తున్నాము అనుకోండి. పంపిస్తున్నప్పుడు చంద్రుడి మీద ఉపరితలాలు ఎలా ఉన్నాయి, ఎత్తైన దిబ్బలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటినీ కృత్రిమంగా సృష్టించి అక్కడ వ్యోమగాములు ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు లడఖ్లో మీ అందరు తెలుసు, లే లడఖ్ అనేటువంటిది పర్వతాలతో లోయలతో కూడుకున్నటువంటి ప్రాంతం అది. కాబట్టి అందుకొరకే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. రెండవది, దాన్ని ఎన్నుకోవడానికి గల మరొక కారణం ఏంటంటే, లడఖ్ అనేది సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రాంతము. అక్కడ వాతావరణంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి చంద్రుడి మీద అసలు వాతావరణం లేదు, అసలు ఆక్సిజనే ఉండదు. మరి అటువంటప్పుడు చంద్రుడి మీదకి పంపించినటువంటి వ్యోమగాములు ఏ విధంగా తాము అక్కడ జీవించగలుగుతారు, ఏ విధంగా తమకు అప్పయిపిన పనులను చేయగలుగుతారు అని వాటి గురించి అధ్యయనం చేసి తెలుసుకోవడానికి కొరకని ఇస్రో ఈ లడఖ్లో ప్రారంభించినటువంటి ఒక ప్రోగ్రాం పేరే అనలాగ్ స్పేస్ మిషన్ అని చెప్పి పిలుస్తారు. ఇందులో భాగంగా రబ్బర్తో చేసినటువంటి HAB-1 అనేటువంటి ఒక బెలూన్ లాంటి ఒక పెద్ద ఒక ఛాంబర్ను తయారు చేశారు. ఈ విధంగా ఉంటుంది పెద్ద ఛాంబర్, ఇది రబ్బర్తో తయారు చేసినటువంటిది. దీన్ని HAB-1 అంటారు. HAB-1 అంటే హ్యాబిటాట్ అంటే నివసించడము అని అర్థము. కాబట్టి మొట్టమొదటిసారి ప్రయోగం చేయబోతారు. కాబట్టి ఇందులో భాగంగా రబ్బర్తో నిర్మించినటువంటి ఒక ప్రయోగశాల పేరు HAB-1 అని చెప్పి పేరు పెట్టారు. హ్యాబిటాట్-1 అంటారు. ఇప్పుడు ఇందులో పరిశోధన జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొంటున్నటువంటి సంస్థలను తీసుకుంటే, ఒకటి ఇస్రో, రెండు లడఖ్ యూనివర్సిటీ లడఖ్లో ఉంటుంది, మూడవది IIT ముంబై, నాలుగవది ఆకా స్పేస్ స్టూడియో, నాలుగవది లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్. వీళ్ళందరి భాగస్వామ్యంతో అనలాగ్ స్పేస్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామును ఇటీవల ప్రారంభించారు. ఇది ఇస్రో ప్రారంభించిన ఒక వినూత్నమైనటువంటి అంతరిక్ష ప్రోగ్రాంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇస్రో మరియు IIT మద్రాస్ వాళ్ళకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం దేనికి సంబంధించింది అంటే, స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్మెంట్ పైన సంయుక్తంగా పరిశోధన చేయడం. అంటే మనము ఇస్రో చెప్పేటప్పుడు ఇక్కడ రాకెట్ల గురించి చెప్పుకున్నాం. రాకెట్లను ప్రయోగించినప్పుడు
అవి భూమి వాతావరణ పొరలను దాటి అంతరిక్షం వైపు వెళ్తూ ఉంటాయి. ఆ క్రమంలో వాతావరణంలో ఉన్న వాయు కణాలకు రాకెట్ యొక్క ఆవల ఉన్నటువంటి ఉపరితలానికి మధ్య ఘర్షణ వల్ల నిప్పు జనిస్తుంది. కాబట్టి ఆ ఉష్ణాన్ని ఇంకా తట్టుకొని మరింత సమర్థవంతంగా రాకెట్ ముందుకు దూసుకొని వెళ్ళడానికి కావలసిన టెక్నాలజీని మరింత అభివృద్ధి చెందించాలి అనే ఉద్దేశంతో ఇస్రో వాళ్ళు ఐఐటి మద్రాస్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఏంటిది అంటే స్పేస్ క్రాఫ్ట్, ఇక్కడ లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్మెంట్ అని అంటారు. కాబట్టి ఒక స్పేస్ క్రాఫ్ట్ను ఒక ఉపగ్రహాన్ని లేక ఒక అంతరిక్ష నౌకను పిఎస్ఎల్వి రాకెట్లోనో జిఎస్ఎల్వి రాకెట్ ఎస్ఎస్ఎల్వి రాకెట్లోనో అమర్చి ప్రయోగిస్తూ ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్న వాయు కణాలకు రాకెట్ యొక్క ఆవలి భాగానికి మధ్య రాపిడి వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకొని అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మరింత నాణ్యమైన టెక్నాలజీని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఇస్రో ఇటీవల ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత